నేను నమ్ముతున్నాను నా జన్మ నా దేశం అలాగే నా దేశ ప్రజల హితానికి రక్షణకి మరియు అభివృద్ధి కోసం జరిగిందని. నేను కేవలం ఒక సాధనాన్ని మాత్రమే అయ్యుండొచ్చు. అయినప్పటికీ ఈ విషయం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే ఇలాంటి అవకాశం అందరికీ లభించదు. మీరు నన్ను ఎందుకు చదివించాలనుకుంటున్నారు? ఎందుకంటే చదువుకి ఎంతో శక్తి ఉంటుంది. మనం ఒక రాజుని ఎప్పుడూ కత్తితో ఎదిరించలేము, కానీ జ్ఞానంతో ఖచ్చితంగా ఎదిరించగలం. మీరేదైనా పాఠశాలకు వెళ్ళి చదువుకున్నారా? కానీ పాఠశాలలో నన్ను జాయిన్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఏదో విధంగా నేను ఆ పాఠశాలలో జాయిన్ అయ్యాను. ఇక నేను చదువుకోవటం మొదలుపెట్టాను. సరే, ఇక దృష్టి పెట్టు. జ్యోతిరావు సావిత్రికి విద్య నేర్పించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయన సమాజంలోనే ఇంకొన్ని కట్టుబాట్లను ఉల్లంఘించే ప్రయత్నం చేశారు. ఆయన వాళ్ళింట్లోని బావిని అన్ని జాతుల వారి కోసం వదిలేశారు. ఎవరికైతే ఇతర బహిరంగ ప్రదేశాల్లో నీటిని తాగే అనుమతి లేదో. ఆయన ఒక సావిత్రిబాయినే కాదు, నిజానికి సమాజంలోని ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క వ్యక్తిని ఉద్ధరించాలనుకున్నారు. అందుకని ఆయన విద్యని అన్నిటికంటే పెద్ద ఆయుధంగా భావించారు. సావిత్రిబాయి చదువు అలా మొదలైందా? లేదు, అంత సులభంగా అయితే అయ్యుండదు. ఈ కాలంలోనే మన చదువులు ఎంతో కష్టంగా సాగుతున్నాయంటే ఇక అప్పుడు ఇంకెంత కష్టంగా ఉండేవో, అది కూడా ఆడవారి చదువులు. అవునా నాన్న? నువ్వు సరిగ్గానే ఊహించావు భీమ్. అందుకని జ్యోతిరావు గారు సావిత్రిబాయి పూలేకి చాలా ఏళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చదివించాడు. అప్పుడు సావిత్రిబాయిని చదివించి నాకు ఏమనిపించిందంటే, రామ్జీ, మిగతా పిల్లల్ని కూడా చదివిస్తే బాగుంటుందని. ఆ కారణంగా మేము పైసా కూడబెట్టి బాలికా విద్యాలయాన్ని స్థాపించాము. ఇక నేను సావిత్రిబాయి ఇద్దరం విద్యాలయానికి పిల్లలు రావటం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాము. కానీ ఒక్కమే కూడా రాలేదు. వచ్చింది మాత్రం మా పైన రాళ్ల వర్షం. మళ్ళీ ఆడపిల్లలకి చదువు గిదు అన్నామంటే ఇంతకన్నా దారుణం జరుగుతుంది. ధర్మ విరుద్ధమైన పనులు చేయటం ఆపేయండి. విద్య అందరికీ లభించేది కాదు. పదండి. ఏ ధర్మము కూడా ఏ జాతి వ్యక్తిని విద్యావంతులు కాకుండా లేదా జ్ఞానాన్ని పొందే అధికారాన్ని గాని వాళ్ళకి దూరం చేయమని చెప్పదు. సత్యం ఏంటంటే, శాస్త్రాల్ని గుప్పెట్లో పెట్టుకున్న ఇలాంటి వాళ్లు విద్యని కొన్ని ఉన్నత వర్గాల వారికే పరిమితం చేసే సామాజిక కుట్రను పన్నుతున్నారు. ఎందుకంటే ఇంకెవరు చదువుకోకూడదని. వస్తారు, పిల్లలు చదువుకోవడానికి తప్పకుండా వస్తారు. మనం ఇల్లు తిరిగి అందరికీ చెప్దాం. వాళ్ళ ఇంటి ఆడపిల్లల్ని చదివించమందాం. విద్య గొప్పతనాన్ని స్వయంగా మనం వివరించి చెప్దాం. ఎవరో ఒకరు ఖచ్చితంగా మన మాటలు అర్థం చేసుకుంటారు.
15 రోజుల నుండి మనం జనాలకి అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆడపిల్లకి చదువు చెప్పడానికి మహిళా ఉపాధ్యాయురాల్ని ఏర్పాటు చేయలేదుగా. ఇప్పుడు ఏ అమ్మాయి చదువుకున్నప్పుడు ఇక మహిళా ఉపాధ్యాయురాలు ఎక్కడి నుండి వస్తుంది? మా అందరిలో ఎవరికీ తెలియకుండా నీ భార్యని చదివిస్తావుగా. ఇంకా పై చదువు చదివించు. ఉపాధ్యాయురాలు అవ్వడానికి ఎంత చదువు కావాలో అంత చదివించు. ఇకప్పుడు నువ్వు నీ భార్యని ఉపాధ్యాయురాల్ని చెయ్యి. అలా చూస్తున్నారేంటి మీ ఇద్దరు? నాకన్నీ తెలుసు బాబు. మీ నాన్న దగ్గర దాచిపెట్టు, నా దగ్గర కాదు. అందుకేగా మీరు నాకు అమ్మయింది. అన్నట్టు ఇంకా ఏ ఏ విషయాలు తెలుసు మా గురించి? భోజనం చేదురుగాని రండి. ఏమైంది నాన్న? ఏమవుతుంది? జ్యోతిరావు పూలే మళ్లీ సావిత్రిని చదివించడం మొదలుపెట్టాడు. స్కూల్ విద్య పూర్తయిన తర్వాత ఆయన సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. అమెరికన్ మిషనరీ, ఇంకా పూణేలోని నార్మల్ స్కూల్ నుంచి టీచర్ ట్రైనింగ్ది. ఆ తర్వాత 1848లో జ్యోతిరావు స్నేహితుడు ఒకరు తాతారావు గారు తన ఇంట్లో ఒక గదినిచ్చారు. అక్కడ దేశంలోనే తొలి బాలికల పాఠశాల సావిత్రిబాయి తన భర్తతో కలిసి స్థాపించింది. అప్పుడు మొత్తం కలిపి 9 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు, నమ్మకాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మన కల ఈ రోజు నెరవేరింది. కానీ నిజం చెప్పనా, విద్యకి ఒక ప్రత్యేకమైన అర్థం తెలిసింది మనకి. నాకెంతో ఆనందంగా ఉంది. సమాజంలో ఉంటూ ఆడపిల్లల్ని చదివించడం అనే నీచమైన పని చేస్తున్నారు మీరు. అందుకు ప్రతిఫలం ఇదే మీకు. నేను రోజు ఇదే దారి గుండా విద్యాలయానికి వస్తూ ఉంటాను. మీరు ఎంత బురద జల్లుతారో చల్లుకోండి. నాకు ఒక విషయం మాత్రం బాగా తెలుసు. ఎంతటి చెడునైనా సరే కేవలం విద్య మాత్రమే పారద్రోలగలదు. ఈమెకు నోరు బాగా ఎక్కువైంది చూడండి. మన సమాజం శక్తి ఎలా ఉంటుందో చూపిద్దాం. పదండి సర్పంచ్ దగ్గరికి. పదండి పదండి. గోవిందరావు బయటికి రా. గోవిందరావు ఇవాళ ఈ విషయం తెలిపోవాల్సిందే. గోవిందరావు బయటికి రా. గోవిందరావు బయటికి రా. బయటికి రా. ఆడపిల్లలు బడి మూసేయాలి. ఏమైందండి? నీ కొడుకు నీ కోడలకి చాటుమాటుగా చదువు నేర్పాడు, అయినా కూడా మేమేం అనలేదు. కానీ నీ కోడలు విద్యాలయానికి వెళ్లి ఆడపిల్లల్ని చదివిస్తుంది. మన సమాజంలోని ఆడపిల్లలతో పాటు ఆమె తన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తుంది. వెళ్ళవయ్యా, వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పు. ఏంటి సోదరులారా? వాళ్ళు చెప్పేది నిజమేనా? అడిగేది నిన్నే, వాళ్ళు చెప్పేది నిజమేనా? అవును. నీకు తెలీదా తక్కువ కులం ఆడవాళ్ళని చదివించడం పాపమని? చదువు అనేది అందరి కోసం నాన్న. ఒకవేళ ఇప్పుడు నా భార్య అందరికీ చదువు చెప్పాలనుకుంటే దాంట్లో తప్పేముంది? తప్పుంది.
పెద్ద తప్పు. మనం సమాజానికి విరుద్ధంగా వెళ్ళకూడదు. నువ్వు వెంటనే బయటికి వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడుగు. అలాగే ఈ రోజు నుంచి నీ భార్య నువ్వు చదువు చెప్పకూడదు. లేదు నాన్న, నేను ఈ విధంగా చేయలేను. సరే, ఇప్పటికిప్పుడే వెళ్ళిపోండి. మీరు వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు ఆగు, నేను సరిగ్గానే చెప్తున్నాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మనం తెగించి ఇల్లు వదిలేసి వచ్చేసాం కదా, మరి దిగులుగా కూర్చున్నారెందుకు? నాన్న ఎప్పుడూ చెప్తుండేవాడు, జ్యోతి జీవితంలో ఏదైనా గొప్ప పని చెయ్యరా అని. అప్పుడు ఈ పూలి ఆలోచించేవాడు ఏం చెయ్యాలా, ఎంత గొప్ప పని చెయ్యాలా అని. కానీ ఈరోజు విద్య అనే సాధనంతో ఎంతో మంది ఆడపిల్లలు ఆత్మస్థైర్యంతో బతకటానికి బాటలు వేస్తున్నాము. మీకు తెలుసా, చిన్నతనంలో నాకు చదువు రానప్పుడు నేను అనుకునేదాన్ని, ఒక రోజున ఆకాశంలో ఈ చుక్కలన్నిటినీ లెక్కించేస్తానని. కానీ ఇప్పుడు చదువుకున్న తర్వాత వాస్తవం అర్థమైంది. ఒకే జన్మలో ప్రపంచంలోని జ్ఞానాన్నంతటినీ పొందలేమని, ఈ చుక్కలన్నిటినీ లెక్కించలేమని. కానీ నువ్వు చుక్కల్ని లెక్కించడం ఎప్పటికీ ఆపేయొద్దు సావిత్రి. అలా చూస్తూ చూస్తూ వాళ్ళిద్దరూ గర్ల్స్ స్కూల్స్ ఎన్నో వేరువేరు ప్రదేశాల్లో ప్రారంభించారు. నీకు తెలుసా భీమ్, సావిత్రిబాయి రోజు ఇంటి నుంచి స్కూల్కి నడిచి వెళ్తుండేది. అప్పుడు జనాల మీద బురద చల్లేవారు. కానీ వీటన్నిటి వల్ల ఆమె ఓటమి ఒప్పుకోలేదు. ఆమె ఎప్పుడూ తనతో పాటు ఒక సంచి తీసుకువెళ్తుండేది. దాంట్లో ఒకటి సపరేట్ చైర్ ఉండేది. దాన్ని ఆమె స్కూలుకు వెళ్ళినాక మార్చుకునేది. తర్వాత పిల్లలకు చదువు చెప్పేది. సమాజంలోని చెడును పారదోలటానికి, సమాజానికి జ్ఞానాన్ని అందించడం అవసరం అనుకుందామె. నానా, ఆ పోరాటం చాలా కష్టమైంది కదూ. ఇక ఆ సంఘర్షణ ఫలితంగానే తర్వాత 1892లో బ్రిటిష్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పనిచేసినందుకు వాళ్ళని సన్మానించారు. నాన్న, వాళ్ళకి పిల్లలెవరూ లేరా? దీనికి సంబంధించిన ఒక విషయాన్ని జ్యోతిరావు పూలే నాకు చెప్పాడు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సుదర్శన్ గోవల్ అని. అతని ఇంట్లో ఒక విధవ యువతి పనిచేసేది. ఎవరితోనో ప్రేమ సంబంధం పెట్టుకుని గర్భవతి అయింది. అది ప్రపంచం నుంచి దాస్తూ దాస్తూ ఆమె 9 నెలలు లాక్కొచ్చింది. ఒక అబ్బాయికి కూడా జన్మనిచ్చింది. కానీ లోకానికి ఏం చెప్తుంది? విధవ అయ్యుండి ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. పాపం ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె చాకుతో తన సొంత బిడ్డనే చంపేసి వాడిని నాలాలో పడేసింది. తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక న్యాయస్థానంలో సొంత బిడ్డని హత్య చేసిన నేరం కింద ఆమెను అండమాన్ నికోబార్ పంపించారు, దారుణమైన కాలాపాని జైలుకి. దేశంలో అదే మొదటి సంఘటన. అలా ఒక మహిళని అతి క్రూరమైన కాలాపాని జైలుకు పంపించడం. ఇక ఏ రోజు ఆ మహిళ జైలుకి వెళ్ళిందో అప్పుడు సావిత్రిబాయి ఎంతో బాధపడింది. దాంతో సావిత్రిబాయి మనస్సులో ఎన్నో రకాల ప్రశ్నలు పుట్టాయి. ఆమె బిడ్డని చంపిన కారణం ఒక్కటే అయింటుంది. ఒక తల్లిగా తన బిడ్డ భవిష్యత్తుని సమాజం అనే అద్దంలో చూసుంటుంది పాపం. వితంతు పునర్వివాహం అనే సమస్యపై నోరు మెదపని ఈ సమాజం ఆ బిడ్డని చూసి అరిచి అరిచి రకరకాల మాటలంటారు. ఆ బిడ్డ బ్రతుకుని నరకంగా మారుస్తారు. తల్లి కదా, తన బిడ్డకి జీవితాంతం శిక్ష విధించాలనుకోలేదు. పాపం నిస్సహాయరాలు, బలహీనమైన స్త్రీ ఆమె. అయినా ఏం చేయగలుగుతుందిలేండి. నన్నడిగితే ఆ స్త్రీతో పాటు ఈ సమాజం మొత్తాన్ని కాలాపాని జైల్లో వేసేయాలంటాను. వీళ్ళు స్త్రీలు బ్రతకడానికి అన్ని దారులు మూసేసుంచారు. అయినా ఈ సమాజం ఎప్పుడూ స్త్రీలని మాత్రమే శిక్షిస్తుందెందుకు? ఎప్పుడూ స్త్రీల నుంచే బలిదానాలు కోరుకుంటుంది. భర్త చనిపోయిన తర్వాత ఆడది ఒకటి సతీ సహగమనం చేస్తుంది. లేకపోతే ఆమెకి గుండు చేసి తెల్లచీర కట్టి జీవశ్చవంలాగా జీవితాంతం ఆమెని అగ్నికి ఆహుతి చేసి వదిలేస్తారు. కాని ఇప్పటిదాకా ఏ మగాడి గురించి వినలేదు కదా. భార్య మరణించిన తర్వాత అతను పతి సహగమనం చేసినట్టు, లేదా విధవలాగా కట్టుబాటు జీవితాన్ని గడిపినట్టు. మనం ఇవన్నీ ఆపాలండి. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే ఏ తల్లి కూడా నిస్సహాయలే తన బిడ్డ ప్రాణం తీయకుండా, ఏ స్త్రీకి కూడా కాలాపాని శిక్ష పడకుండా ఆపాలి. అయితే ఏం చేద్దాం? అలా చూస్తూ చూస్తూనే మా దగ్గరికి ఎంతో మంది వితంతు గర్భవతి స్త్రీలు రావటం మొదలుపెట్టారు. వాళ్ళు మా దగ్గరే తమ బిడ్డలకి జన్మనిచ్చేవాళ్లు. కొంతమంది వాళ్ల బిడ్డల్ని వెంట తీసుకెళ్లేవాళ్లు. ఇంకా కొందరు పిల్లల్ని మా దగ్గరే వదిలేసి వాళ్లు వెళ్లిపోయేవారు. ఎలా జరుగుతున్న తరుణంలో ఒక బ్రాహ్మణ వితంతు మహిళ మా దగ్గరికి వచ్చింది, కాశీబాయి. ఆమెకి తన బిడ్డ అక్కర్లేదంది. ఆ బిడ్డని మేము దత్తత తీసుకున్నాం. దాంతో మా కుటుంబం కూడా సంపూర్ణమైంది. నేను పూర్తిగా లీనమైపోయాను. వాళ్ళు చెప్పింది వింటున్నాను, నాలెడ్జ్ పెంచుకుంటున్నాను. మెల్లమెల్లగా ఆ భార్యాభర్తలు సమాజంలోని అన్ని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. పిల్లలకు విద్య నేర్పించడంతో పాటు అనాథలు, వితంతువులు, ఇంకా రైతుల జీవితాల్ని కూడా బాగు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ భార్యాభర్తలిద్దరూ వాళ్ళ జీవితాల్లోని ఒక్కొక్క క్షణాన్ని సమాజానికి అంకితం చేశారు. ఇక ఒకరోజు జ్యోతిరావు పూలకి బలమైన చేతులు బలహీనమైపోయాయి.